తిరిగి బీసీ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లాలోని శైవక్షేత్రాల్లో కార్తీక శోభ సంతరించుకుంది. కార్తీక మాసం మొదటి రోజు కావడంతో నదీ తీరాలు భక్తుల శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. నరసాపురం వశిష్ఠ గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు తెల్లవారుజాము నుండే భక్తులు పోటెత్తారు. మహిళలు పుణ్యనది స్నానాలు ఆచరించి నదీ ఒడిన ప్రత్యేక పూజలు చేసి నదిలో కార్తీక దీపాలు వదిలారు. కార్తీక మాసంలో నదీ స్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వెలిగించి నదిలో వదిలితే సకల పాపములు పోయి పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. పంచారామ క్షేత్రాల్లో ఒకటైన కాకినాడ జిల్లా సామర్లకోట బాలత్రిపుర సుందరి సమేత శ్రీ చాళుక్య కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈవో బల్ల నీలకంఠం, ఆలయ కమిటీ చైర్మన్ కంటే జగదీష్ మోహన్ ఆధ్వర్యంలో ఆలయానికి వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజామున స్వామివారి తొలి పూజ నిర్వహించారు. ఆలయ కొనేరులో స్నానాలు ఆచరించిన భక్తులు ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని అమ్మవారిని దర్శించుకున్నారు.
బాపట్ల సూర్యలంక రోడ్లోని అన్నా క్యాంటీన్ను జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలకు రుచికరమైన భోజనం అందించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ స్వయంగా ₹5 టోకెన్ తీసుకుని భోజనం చేసి మెనూ అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. భవన నిర్మాణ కార్మికులతో కలిసి ఆయన భోజనం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అల్టిమేటం జారీ చేశారు. బకాయిల చెల్లింపు విషయంలో ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బకాయిలు అడిగితే బ్లాక్మెయిల్ చేస్తున్నారని, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కారాస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. బకాయిలు చెల్లించాల్సిందే అంటూ పట్టుబట్టిన బండి సంజయ్ ప్రభుత్వానికి పలు అంశాలపై ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గపు ఆలోచనలు వాళ్ళకు ఉన్నటువంటి దుర్మార్గపు ఆలోచనలు నిజంగా చాలా సిగ్గుచేటు. అసలు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? పాలకులు అన్న మాటను నిలబెట్టుకుంటారా, నిలబెట్టుకోరా? ఒక్కసారి పాలకుల నోటి నుంచి, మంత్రుల ముఖ్యమంత్రి గారు గాని మంత్రుల నోటి నుంచి ఒక్క మాట వచ్చిందంటే అది తూచా తప్పకుండా అమలు జరగాలి. అది దాన్నే ప్రభుత్వం అంటారు, వాళ్ళనే పాలకులు అంటారు. కానీ ఈ ప్రభుత్వము కమిషన్లకు అలవాటు పడ్డారు. ఇవాళ ఏడ చూసినా కూడా కమిషన్లు పంచుకోవడంలో కొట్టాడుకుంటున్నారు అని చెప్పి కమిషన్లు ఇవ్వకుంటే ఏం పనులు జరిగాయి, బిల్లు పేమెంట్స్ ఎక్కడ జరిగాయని చెప్పి ఇలా పూర్తిగా ప్రజల లోపల చర్చ జరుగుతున్నది వాస్తవం కూడా. దీన్ని ఏ మంత్రి ఖండించాలి? ఇంతవరకు అన్ని విషయాలు ఖండిస్తారు, దీన్ని ఖండిస్తలేరు. ఎందుకంటే ఆధారాలు ఉన్నాయి. ఎంత బిల్లుకి ఎంత పర్సెంటేజో మంత్రులు ఏ విధంగా తీసుకుంటారో ఆధారాలతో సహా ఉన్నాయి. చివరకు కాంట్రాక్టర్లు పోయి సచివాలయం ముందు ఆందోళన చేసే పరిస్థితి వచ్చింది ఈ ప్రభుత్వం అని. ఎందుకంటే ఇక్కడ కమిషన్లు తీసుకోవాలి. డైరెక్ట్ మంత్రులు చెప్తున్నారు, మేము తీసుకున్న కమిషన్లు ఢిల్లీలో కప్పం కట్టాలి. మేము ఆడ పోయి మేము పెళ్లి ఇక్కడ 10% అయితే 5% ఢిల్లీలో ఇవ్వాలి. ఈడ 5% తీసుకుంటే ఢిల్లీలో 3% ఇవ్వాలి. బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి, మళ్ళా గతంలో ఎలక్షన్స్ ఉండే. మరి నెక్స్ట్ కూడా కాంగ్రెస్ పార్టీని దేశవ్యాప్తంగా పెంచి పోషించేది ఈ కర్ణాటక, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల నుంచి కమిషన్ల పేరుతోనే వసూలు చేస్తున్న డబ్బు తప్ప వేరే కాదు. సరే, అదొక పని అయితే ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం చెల్లించాలి. సరే, గత ప్రభుత్వం చెల్లించలేదు. ఆ ప్రభుత్వం చెల్లించలేదు కాబట్టి ఆ ప్రభుత్వాన్ని ఫామ్ హౌస్ కు పరిమితం చేసి ఈ యాజమాన్యాలన్నీ కూడా మీకు అధికారాన్ని కట్టబెట్టారు. మీరు ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం చెల్లిస్తున్నారు. చెల్లిస్తా అంటేనే మీకు అధికారాన్ని ఈ యాజమాన్యాలు అన్ని కలిసి ఇవాళ మీకు అధికారాన్ని కట్టబెడితే మీరు చేసిన పని ఏంది? టోకన్లు ఇచ్చి రేపా టోకన్ల డబ్బు చెప్పండి వదులుకోట్టు. టోకన్లు ఇచ్చారు, దసరాకి ఇస్తున్నారు, దీపావళికి ఇస్తున్నారు, వాళ్ళ సంక్రాంతి వస్తున్నది. ఇయ్యడానికి మీకున్న ఇబ్బందులు ఏంది? వాళ్ళు అంతకుముందు మేము రోడ్డు మీదకి ఆందోళన చేస్తాం, మేము సమ్మె చేస్తామని చెప్పి పిలుపునిచ్చినప్పుడల్లా దానికెళ్ళి ఒక 2-3 సంఘ దాని యూనియన్లకు 2-3 పిలుస్తున్నారు, చర్చలు అంటున్నారు. ఒకసారి ఒక మంత్రి వస్తాడు, ఇంకోసారి ఇంకో మంత్రి వస్తాడు, చర్చలు జరుపుతారు, మేము డబ్బులు ఇస్తామని చెప్పంటారు, వీళ్ళు సమ్మె విరమిస్తారు. నేను యాజమాన్యం కూడా చెప్పినా, మీరు ప్రభుత్వం మాటలు నమ్మి మీరు సమ్మె విరమిస్తే మీ సమస్య పరిష్కారం కాదు అని చెప్పినా కూడా మేము ఇవాళ ప్రతిసారి చర్చలు పిలుస్తున్నారు, ఇవాళ సమ్మె విరింపజేస్తున్నారు, ఒక్క పైసా ఇస్తలేరు. ఇవాళ లాస్ట్కు విద్యార్థుల పరిస్థితి ఏంది? ఇవాళ విద్యార్థుల పరిస్థితి రోడ్డు మీద వాళ్ళ పరిస్థితులు పెంచింది. వాళ్ళ జీవితాలు, వాళ్ళ భావి భవిష్యత్తు సర్వనాశనమయ్యే పరిస్థితి తెలంగాణ రాష్ట్రం లోపల వచ్చింది. పేరెంట్స్, యాజమాన్యాలు, ఉపాధ్యాయులు రోడ్డు మీదకి ఎక్కి ఆందోళన చేసే పరిస్థితి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. ఇవాళ టోకెన్ పేమెంట్ కాదు, వాళ్ళకు 10,000 కోట్ల రూపాయలు పూర్తిగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మీరు టోకెన్ పేమెంట్ ఇస్తానా వాళ్ళు వెనుకపోయే ప్రసక్తి లేదు, పోరు కూడా వాళ్ళు దిగొచ్చి వాళ్ళతో చర్చ జరిపి వాళ్ళ బిల్ పేమెంట్ చేయాలి. వాళ్ళు ఏం చేసిన ప్రభుత్వము కక్షపూర్త ధోరణి. ఇంత కేసీఆర్ గిట్నే చేసిండు, గిట్ల చేస్తేనే కేసీఆర్ కు పుట్టగతులు లేకుండా అయిపోయినాయి. రోడ్డు మీద తిరిగే పరిస్థితి లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిస్థితి కూడా గట్టవుతుంది. చర్చలు చేయాలి. ఏం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి.
బ్రిస్బేన్లో పాపులర్ సంస్థ ప్రతినిధులతో మంత్రి నారా లోకేష్ భేటీ. అత్యాధునిక క్రీడా సౌకర్యాల కల్పనకు పర్యావరణ రహిత కమ్యూనిటీ క్రీడా సముదాయాల డిజైన్లు అందించాలని విజ్ఞప్తి. కులాల మధ్య చిచ్చుపెట్టే కుట్రలను ఉపేక్షించబోమన్న హోంమంత్రి వంగలపూడి అనిత. నిందితులకు శిక్ష పడేందుకు కులం అవసరం లేదని వ్యాఖ్య. కుల రాజకీయాలను ప్రోత్సహించేలా వైసీపీ నేతలు కూటమికి చెందిన నేతలపై విమర్శలు చేస్తున్నారు. జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఫైర్. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ బకాయిలను తక్షణమే చెల్లించాలి. కాంగ్రెస్ ప్రభుత్వానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ అల్టిమేటం. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.